ఆలోచించండి. ఇస్సాకు జీవితంలో సమాధానయుక్తంగా ప్లేస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్, ఒక విస్తరించబడిన అనుభవంలోకి రావాలని ఆశపడ్డాడు. ఆ ప్రాంతానికి రెహబోత్ అని పేరు పెట్టాడు. అయితే ఎక్కడ గొడవలైనా సరే విడిచిపెట్టి వస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు లాస్ట్కి ఏం చేశాడు? తన కుటుంబంలో గొడవ తీసుకొచ్చాడు. ఏసావు యాకోబు మధ్యలో గొడవ. ఈ యొక్క ఏసావు చివరికి నాన్నకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే దేవుడిని జీవితంలో ఒక విశాలకరమైన ప్రాంతంలో తీసుకుని రావాలని ఆశపడతాడో, నిన్ను ప్రచండంగా దేవుడు దీవించాలని ఆశపడతాడో, దాని అడుగులు ఎట్లేస్తాడు? కీర్తన 4:1 విశాలపరచబడిన ప్రాంతము, ఆశీర్వించబడిన ప్రాంతము, ధనాధికమైన ప్రాంతంలోకి దేవుడిని తీసుకొని రావడానికి ఆయన వేసే మార్గ శైలి, ఆయన వేసే అడుగులు ఇలా ఉంటాయి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. శ్రమలు వచ్చేసరికి గాయం ఎక్కువైపోయిందంట. ఇప్పుడు వేదన పెరిగిందండి, నీ ప్రార్థన పెరుగుతుంది. ప్రార్థన పెరిగితే ఇరుకులోని దేవుడు ఏం చేస్తాడు? కీర్తన 18:19 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించు. ఇప్పుడు విశాలమైన స్థలం తీసుకో. ఇఫ్ యూ వాంట్ రూమ్, వీ హ్యావ్ టు సఫర్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్లార్జ్డ్, యూ హ్యావ్ టు గో త్రూ సఫరింగ్.